మన ఇంట్లో ఉండే డ్రింక్ బాటిల్స్ అలాగే వాడేసినటువంటి వాటర్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదండి, వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలాంటి వాటితోటి ఈరోజు వీడియోలో సూపర్ ఐడియా అయితే షేర్ చేస్తాను. ఇక్కడ నేను 3 థమ్స్అప్ బాటిల్స్ తీసుకున్నానండి. 3 సమానంగా ఉన్నటువంటి బాటిల్స్ మీరు ఏం తీసుకున్నా కానీ, ఏ సైజులో తీసుకున్నా కానీ పర్వాలేదు. ఇదే సైజ్ తీసుకోవాలని ఏమీ లేదండి. ఫస్ట్ అయితే పైన లేబుల్ రిమూవ్ చేసేసి దాని పై వైపున కట్ చేసుకోవాలి. ఇలాగే 3 బాటిల్స్ కట్ చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమానంగా పెట్టుకొని దీనిపైన మాస్క్ టేప్ అనేది వేసుకుంటున్నానండి. చుట్టూ కూడా టేప్ వేసుకోవాలి. ఏ టేప్ అయినా వేసుకోవచ్చండి, మాస్క్ టేప్ అనేమి లేదు. మీ దగ్గర ఏ టేప్ ఉంటే ఆ టేప్ వేసుకోవచ్చు. అలాగే కింద వైపు కూడా టేపు చుట్టూ కూడా వేసుకోవాలి, కదలకుండా ఉండే విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్లిటర్ షీట్ స్కేల్ వెడల్పులో కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని దీని చుట్టూ కూడా ప్లాస్టర్ కనిపించకుండా గమ్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలి. అలాగే కింద వైపు కూడా అంతే. గ్లిటర్ షీట్ ప్లేస్లో మీరు కలర్ పేపర్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనం వేసుకునేటువంటి టేప్ పైన కనిపించకుండా ఉండడం కోసం పెయింట్ అయినా వేసుకోవచ్చు. అంతేనండి, ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు కిచెన్లో స్పూన్స్ పెట్టుకోవడానికి, లేకపోతే పెన్సిల్స్ పెట్టుకోవడానికి అలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి. పైన లేబుల్ రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కర్ హెల్ప్ తోటి మార్క్ చేసుకోండి. నేను మీకు ఇక్కడ స్లో మోషన్లో చూపిస్తున్నాను చూడండి. ఎలా అయితే మనం మార్కర్తో మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా మొబైల్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. కొన్నిసార్లు ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు మొబైల్ పెట్టుకోవడానికి అవ్వదు కదా, అలాంటప్పుడు వాడుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 3, ఒక కిన్లీ వాటర్ బాటిల్ తీసుకున్నాను. దాని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకి కట్ చేసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే బ్లేడ్తో కొంచెం కట్ చేసి తర్వాత కత్తితో కట్ చేస్తాను. అలా అయితే చాలా ఈజీగా కట్ అయిపోతుందండి. మొత్తం బ్లేడ్తో కట్ చేస్తే కొన్నిసార్లు షేప్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లేబుల్ రిమూవ్ చేసేసి కొబ్బరి పీచు ఉంటుంది కదండి, సో కొబ్బరి పీచు తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పల్చగా చేసుకోవాలి. తర్వాత గమ్ హెల్ప్ తోటి ఈ బాటిల్ పైన ఈ పీచు అంతా కూడా అతికించేసుకోవాలండి. మీ దగ్గర ఈ కొబ్బరి పీచు లేకపోతే కొబ్బరి ముచ్చుకు ఉంటుంది కదండి, కొబ్బరికాయ ముచ్చుకు వెనకాల, సో దానికి కూడా మీరు విడివిడిగా చేసుకుని అతికించుకోవచ్చండి. దాంతో కూడా చాలా బాగా వస్తుంది. న్యాచురల్గా చాలా బాగుంటుందండి చూడడానికి. మొత్తం ఒక లేయర్ అయితే అతికించేసుకోవాలి. మీకు ఇంకా దళసరిగా కావాలనుకుంటే ఒక లేయర్ చుట్టూ అతికించుకున్న తర్వాత పైన ఇంకా గమ్ అప్లై చేసుకుని రెండో లేయర్ కూడా అతికించుకోవచ్చండి. ఇలా చుట్టూ అతికించేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న పీచ్ అంతటిని కూడా కత్తితోటి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. పై వైపున అదేవిధంగా కింద వైపున కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. నేను గ్లిటర్ షీట్ని ఈ విధంగా అతికించుకున్నానండి. అంతేనండి, బ్యూటిఫుల్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. టిప్ నెంబర్ 4, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇది చూడడానికి ఫ్లవర్ వేజ్లా ఉందని చెప్పి ఇది తీసుకున్నానండి. కొన్ని పిస్తా షెల్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాటిల్ చుట్టూ కూడా ఈ షెల్స్ అనేవి అతికించేసుకోవాలి. ఇందాక నేను కొబ్బరి చిప్పలు చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను కదండి, సో అలాంటిదే ఇది కూడా. దాని ప్లేస్లో మనం ఇక్కడ ఈ పిస్తా షెల్స్ అనేవి అతికించుకుంటున్నాను. ఇందాక చెప్పిన విధంగానే ఇవి కూడా లేకపోతే చింత పిక్కలు ఉంటాయి కదండి, లోపల గింజ ఉంటుంది కదా, సో వాటిని కూడా మీరు అతికించుకోవచ్చండి. దాంతో కూడా చాలా బాగుంటుంది. సో మొత్తం బాటిల్ అంతా కూడా ఇలా అడ్డంగా కానివ్వండి, నిలువుగా, క్రాస్గా మీకు నచ్చిన విధంగా మీరు అతికించుకోవచ్చండి. బాటిల్ ఇదంతా అతికించేసుకున్న తర్వాత నచ్చితే కలర్ వేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగే వాడుకోవచ్చండి. ఎలా అయినా కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో నేనైతే బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసుకున్నానండి. అంతేనండి, మంచి ఫ్లవర్ వేస్ అయితే రెడీ అయిపోయినట్టే. టిప్ నెంబర్ 5, నేను ఇక్కడ పల్పీ ఆరెంజ్ బాటిల్ ఉంటుంది కదండి, డ్రింక్ బాటిల్, అది తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా
మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లేబుల్ రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి ఈ పల్పీ ఆరెంజ్కి మధ్యలో డిజైన్ వస్తుంది కదండి బాటిల్, సో ఆ డిజైన్కి తగ్గట్టుగా మనం పెయింట్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. నేను ఇక్కడ చుట్టూ కూడా బ్లాక్ కలర్ పెయింట్ అనేది వేసుకుంటున్నాను. చుట్టూ అలాగే మధ్యలో లైన్స్ ఉంటాయి కదా, సో ఆ లైన్స్కి కూడా బ్లాక్ కలర్ పెయింట్ వేసుకొని మధ్యలో వచ్చినటువంటి డిజైన్కి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ పెయింట్ అనేది వేసుకుంటున్నానండి. దీన్ని మీ దగ్గర ఉన్నటువంటి పెయింట్స్ తోటి అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. పెయింట్ వేసుకునేటప్పుడు ఒకటి ఆరిన తర్వాత ఇంకోటి వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి, లేకపోతే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీ అండ్ సింపుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.